ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంబంధించిన లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క లైఫ్ సైన్స్ ఎగ్జామ్ సంబంధించిన షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను కూడా ఇక్కడ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. సో సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ సైకిల్లో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ అయితే ఆగస్ట్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే నాకు కోచింగ్ అవసరం లేదు, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చదవగలను, నాకు బేసిక్స్ అన్నీ ఉన్నాయి అనేసి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది. ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి, ఎక్కడెక్కడ నుంచి మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ నుంచే మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్స్ మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావచ్చు, సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఆ చాప్టర్స్ నుంచే ఎక్కువగా రిపీట్ అయ్యాయి అనేసి స్టూడెంట్స్ అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు కోచింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఏదైతే ఉందో నా ఛానల్లో సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూడండి. ఏపీ సెట్కి సంబంధించిన వీడియోస్ చేశాను, అలాగే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన వీడియోస్ చేశాను. రెండింటికి కామన్ సిలబస్. సో ఒకవేళ సిఎస్ఆర్ నెట్ అని లేకపోతే ఏపీ సెట్ అయినా చూసి మీరు నోట్ చేసుకోండి, 100% మీకు బెటర్గా యూజ్ అవుతుంది. మరి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ షిఫ్ట్ సంబంధించిన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పోల్ అయితే పెట్టడం జరిగింది 4 days ago. సో ఈరోజు జరిగిన సిఎస్ఆర్ నెట్ మధ్యాహ్నం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేసి మనం పోల్ చేస్తే సులువుగా ఉంది అనేసి, అంటే ఈజీగా ఉందనేసి 51% ఆన్సర్ ఇచ్చారు, కష్టంగా ఉందనేసి 23%, బాగా సులువుగా ఉంది వెరీ ఈజీ అనేసి 3%, అలాగే బాగా కష్టంగా ఉందనేసి 23% అయితే పోల్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మనకి పోల్ అయిన ఓట్స్ వచ్చేసి 35 ఓట్స్ అండి. ఈ 35 ఓట్స్లో ఈజీగా ఉంది 51, అలాగే బాగా ఈజీగా ఉందనేసి 3%, అంటే 54% ఈజీగా ఉందనేసి మనకి ఈ పోల్లో చెప్పడం జరిగింది. అలాగే టఫ్ అండ్ వెరీ టఫ్ అనేసి 46% అయితే మనకి పోల్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో అంటే ఏంటి, ఈ క్వశ్చన్ పేపర్ మా ఆఫ్టర్నూన్ ఈ విధంగా ఉందన్నమాట. సో అండ్ రెండో పోల్ కూడా పెట్టాను ఇంగ్లీష్లో, ఎందుకంటే మన ఛానల్ ఇంకా వేరే నార్త్ వాళ్ళు కానీ ఇంకెవరైనా ఫాలో అవ్వచ్చు అనేసి అవర్స్ ద సిఎస్ఆర్ నెట్ ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపర్ అనేసి పోల్ పెట్టడం జరిగింది. ఈ పోల్లో 38 votes పోల్ అయ్యాయి. ఈ పోల్లో ఈజీ అనేసి 61%, వెరీ ఈజీ అనేసి 8% అనేది ఆన్సర్ చేయడం జరిగింది. అంటే 69% ఇక్కడే మనకి ఈజీ అనేసి ఇచ్చారు. సో డిఫికల్ట్ 13, అలాగే వెరీ డిఫికల్ట్ 18% అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇంగ్లీష్ పోల్ కావచ్చు, ఇక్కడ తెలుగు పోల్ కావచ్చు, రెండిట్లో చూసుకుంటే మనకి ఈక్వల్గానే ఈజీగా ఉంది అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈజీగా ఉందా లేదా టఫ్గా ఉందా అనేసి రిజల్ట్ మనకి ఆన్సర్ కీ వస్తే మనకి, అంటే ఎవరైతే ఆన్సర్ కీ పెట్టారంటే 2 రోజుల్లో ఆన్సర్ కీ వచ్చేస్తుంది. సో 1 weekలో ఆన్సర్ కీ వచ్చేస్తుంది. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. కొన్నిసార్లు మనల్ని అటెంప్ట్ చేస్తారనమాట, అక్కడ ఎగ్జామ్లో నాట్ అని ఇస్తారు, సో ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటివి కూడా కొంతమంది చూసుకోకుండా త్వరలో అంటే కంగారులో పెట్టేస్తారు. సో అటువంటి చిన్న మిస్టేక్స్ చేసి కొంతమందికి మిస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఓవరాల్గా అయితే క్వశ్చన్ పేపర్ అయితే అటెంప్ట్ చేయగలిగారు చాలామంది. సో ఆల్మోస్ట్ 60 to 70% స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో ఆఫ్టర్నూన్ సెషన్ బాగానే అటెంప్ట్ చేశారు. మరి మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి 75% టఫ్ అని చెప్పేశారు, ఓన్లీ 25% మాత్రమే బెటర్గా రాశారని చెప్పారు. సో రిమైనింగ్ 75% అంత బాగా రాయలేదని చెప్పారు. కానీ ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం ఎంత కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చింది. సో ఇక్కడ 60% ఎవరైతే ఉన్నారో 65%, 70% స్టూడెంట్స్ బాగా రాసాము, అండ్ ఎవరైతే 30% ఎవరైతే ఉన్నారో 30% సరిగ్గా రాయలేదనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఒకవేళ మీకు తక్కువ మార్కులు వచ్చినా, ఒకవేళ మీరు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా, ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మీరు ఓపెన్ ఎంఎస్సీ చేయడం, లేదా యూనివర్సిటీస్లో సరిగ్గా క్లాసెస్కి వెళ్ళకపోవడం, లేదా మీ హెల్త్ బాగోకపోయి మీ క్లాసెస్ వినలేకపోవడం, లేదా మీకు సబ్జెక్ట్ అనేది రాకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మొట్టమొదటిసారిగా మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇంటి దగ్గర నుంచే వినొచ్చు. సో మీకు కేవలం మీ దగ్గర నెట్ ఉంటే చాలు, ఆల్మోస్ట్ మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది. సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ అనేది మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు
వాట్సాప్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో 6 మంత్స్ కోచింగ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ కోచింగ్, కంప్లీట్గా బేసిక్ నుంచి హై లెవెల్కి ఈ యొక్క కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో 100% కోచింగ్ మ్యాండేటరీ అంటే 100% మ్యాచ్ అంటే మ్యాండేటరీ కాదు. సో మీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ ఉండి మీరు ప్రాపర్గా మీకు ఇంగ్లీష్ వచ్చింది, నేను చదువుకోగలను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలను అని అనుకుంటే మాత్రం మీకు కోచింగ్ అనేది అంత అవసరం ఉండదు. కానీ ఏదైనా సరే సిఎస్ఆర్ నెట్ అంటే కొంచెం అవసరం ఉంటుంది, ఎందుకంటే కొంచెం హై లెవెల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో చాలామంది పిహెచ్డి చేసేవాళ్ళు, అలాగే వేరే వేరే గవర్నమెంట్ డిఎల్ గానో లేకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్ పోస్టులో చేసేవాళ్ళు, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రైవేట్ కాలేజీలో చేసేవాళ్ళు, చాలామందికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వకుండానే ఉంది. సో ఇప్పటికీ వాళ్ళకి అందరం ద్రాక్షలాగానే ఉంది. సో ఇంకా వాళ్ళు రాస్తూనే ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, కోచింగ్ అనేది అవసరమా లేదా అనేది కూడా మీరు అనలైజ్ చేసుకొని మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి. అయితే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఈజీగా ఉందనేసి నాకైతే పోల్ చేయడం జరిగింది. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే సో మార్నింగ్ సెషన్ అలానే చెప్పాను, మార్నింగ్ సెషన్ మోడరేట్ అని చెప్పాను. బట్ ఇది మాత్రం మోడరేట్ మించి ఇంకా ఈజీగా ఉంది. అంటే వెరీ ఈజీ కాదు, అట్లానే ఈజీ కాదు. సో మోడరేట్ కొంచెం మించింది అనమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేయగలిగేలా ఉందనేసి క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అనలైసిస్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ చెప్పిన రివ్యూ అయితే ఆ విధంగా ఉంది. సో నేనైతే మోడరేటే అని చెప్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ బెటర్గానే రాశారు అని అనుకుంటున్నాను. సో 25కి పార్ట్ సిలో 25కి 25 ఆన్సర్ చేసి ఉంటారు నాకు తెలిసి. అలాగే పార్ట్ బి ఏదైతే ఉందో 35 క్వశ్చన్స్కి ఈజీగా 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఉంటారు. సో ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే పార్ట్ ఏలో ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. ఓవరాల్ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ అయితే వీళ్ళు బాగానే అటెంప్ట్ చేశారని చెప్తున్నారు, కానీ ఆన్సర్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది సో వీళ్ళు ఏ విధంగా అటెంప్ట్ చేశారు అనేది మనకి ఫర్దర్గా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి, ఓకేనా. సో నేనైతే మోడరేట్ అని చెప్పాను. ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే మంచి బుక్ చదువుకున్నారో సో వాళ్ళు మాత్రమే రాశారు. ఎవరైతే బుక్ చదువుకోకుండా ఫస్ట్ అటెంప్ట్ ఇద్దాం, ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఎగ్జామ్ అనేసి ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా చాలా టఫ్గా ఉండుండొచ్చు. కానీ ఏదేమైనా సరే మీరు ఇంకా బెటర్గా చదువుకోవాలి. సో బెటర్గా చదువుకుంటే మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా జేఆర్ఎఫ్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి సెలక్షన్లో మేము ఓన్లీ 6% మాత్రమే ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ 6% మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. 2% జేఆర్ఎఫ్, 4% ఎల్ఎస్ తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ కేటగిరీ కింద పిహెచ్డి అడ్మిషన్స్ కూడా రావడం జరుగుతుంది. సో జేఆర్ఎఫ్, ఎల్ఎస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ మే బి కొంచెం మీరు ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా పెట్టాలి. ఈ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా ఉండొచ్చు, మీరు చదువుకునే ఎంఎస్సికి ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ పేపర్కి ఏమన్నా ఉందా, అసలు పోలిక ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇంకా ఏ విధంగా చదువుకోవాలి, ఇంకా మీకు ఏ విధంగా బెటర్ ప్లానింగ్స్ ఉండాలి, సబ్జెక్ట్ మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, 100% నాకు మంచి నాలెడ్జ్ రావాలి, సో మంచిగా గెయిన్ చేసుకోవాలంటే మాత్రం మన ఛానల్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ సరిగ్గా రాయకోకుండా ఏదో 15,000కి అంటే ఎంఎస్సీ అయిపోతుంది, నాకు ఎక్కడొక్కడ జాబ్ ఇస్తుంది, ఎవరైనా నాకు లేదా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది చాలా అనుకుంటారు. కానీ రియాలిటీ అనేది మీ సీనియర్స్ని అడిగితే మీకే తెలిసిపోతుంది. అలాగే బయట ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ లైఫ్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా సిఎస్ఆర్ నెట్ కానీ, గేట్ కానీ, లేకపోతే ఐసీఎంఆర్ కానీ, ఏఎస్ఆర్బి నెట్ కానీ ఏదో ఒకటి మీరు క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రం మీకు బెటర్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ బెటర్గా ప్రిపేర్ అవ్వండి. అయితే నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి ఎవరైతే జేఆర్ఎఫ్గా ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 105+ ఉంటుంది. సో 105+ నుంచి 120 బిలో అయితే మనకి జేఆర్ఎఫ్గా సెలెక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను. అలాగే ఎల్ఎస్ అయితే మాత్రం 97 ఆర్ 98 అలా ఉండొచ్చు కట్ ఆఫ్. ఈ విధంగా మనకి ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఈ పేపర్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ కోచింగ్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓన్లీ వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి సో మీకు రెస్పాన్స్ అవ్వలేకపోవచ్చు, కానీ చిన్నగా అయినా చూసుకొని మీకు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ఎక్కువగా సజెస్ట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు,
బట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.